ఈరోజు చాలా సింపుల్గా తీపి గుమ్మడికాయతో చేతి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. చేతి పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసి 3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి. అలాగే ఇలా సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, గుమ్మడికాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లోనే అప్పుడప్పుడు కలుపుతూ ఇలా ముక్కలు బాగా వేగి సాఫ్ట్గా అయ్యేదాకా వేయించి చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి వేయించి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఇలా చేత్తోనే బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇలా బాగా మ్యాష్ చేసుకున్నాక గుమ్మడికాయ ముక్కలు, వేయించుకున్న ఎర్రగడ్డలు, సాల్ట్ వేసి ఇలా మెత్తగా నలుపుకున్నాక కొన్ని పచ్చెరగడ్డ ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని చేత్తోనే కలిపి చేస్తాం కాబట్టి చేతి పచ్చడి అన్నాను. సబ్స్క్రైబ్.